ఈ పాలకులు అందరికీ ఉచిత విద్య అని గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇంటికొక్కరికి అని మాట మార్చి మోసం చేశారయ్యా. దేవుడా, స్తోమత ఉంటే ఇద్దరు పిల్లల్ని చదివించాలనుంది, కానీ మోసం చేసిన చేతకాని నాయకుల్ని ఏమీ చేయలేక ఎవరిని చదివించాలో ఎవరిని మాన్పించాలో ఎంపిక చేసే భారం నీ మీదే పెడుతున్నాను. ఏంటయ్యా, ఎవరిని చదివించమంటావని దేవుణ్ణి అడుగుతున్నావా? ఇంకేం చేయమంటావే? ఒకరిని చదివించి ఇంకొకరిని మాన్పించాలని ఏదెందుకుంటా చెప్పు. మన సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉందయ్యా. బాబుగారు ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానని మాట ఇచ్చాడయ్యా. ఒక్కటి కాదు, ఇద్దరు పిల్లల్ని చదివించవచ్చు. మనం చేయాల్సింది రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన బాబుగారిని గెలిపించడమే. ఈసారి ఛాన్స్ తీసుకోము, ఫ్యాన్ కు ఇంకో ఛాన్స్ ఇవ్వము. ఒక్క ఛాన్స్ అని గాలి మాటలు చెప్పి నెగ్గిన వారిని జీవితంలో మళ్ళీ నమ్మేది లేదు. బాబు రావాలి, మన బ్రతుకులు మారాలి.